మొట్టమొదటి ట్రాన్స్జెండర్గా తమన్నా సింహాద్రి పోటీ చేస్తున్నారు. భారత యువజన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తమన్నా సింహాద్రి నామినేషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అంతా స్వార్థపూర్తిమైన రాజకీయాలు ఉన్నాయని విమర్శించారు. పిఠాపురంలో తక్కువ టైంలోనే తనకు పూర్తి సహకారం మద్దతు అందించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని తమన్నా తెలిపారు. మొట్టమొదటి ట్రాన్స్ మహిళగా నేను 2018 నుంచి నేను రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి చాలా మద్దతు చేశాను. వారికి నా అవసరం లేదనుకుంటా నేను 2 సార్లు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ట్రై చేయడం జరిగింది. నాకు వాళ్ళు ఎటువంటి పిలవలేదు, ఎటువంటి కాల్ రాలేదు, వాళ్ళకి నా అవసరం లేదనుకున్నాను. 2019లో నేను మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. నా సేవా కార్యక్రమాలు నన్ను గుర్తించి 2024లో మన రామచంద్ర యాదవ్ గారు బీసీవైపీ అనే పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన నన్ను గుర్తించి నా మీద ఉన్న అభిమానంతో పార్టీకి పిలవడం జరిగింది. సో నేను ప్రజాసేవ చేయడానికి నేను ముందుకొచ్చాను కాబట్టి మన అని లేకుండా నన్ను గుర్తించి నాకు గౌరవించిన బీసీవైపీ పార్టీ టికెట్ ఇవ్వడంతో నేను వాళ్ళ టికెట్ను గౌరవిస్తూ వాళ్ళు నా అధిష్టానం, నా పార్టీ అధిష్టానం పిఠాపురం నుంచి